ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం మబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తులు అక్రమంగా గుమిగుడి గొడవలు చేసే సమయంలో వారిని ఏ విధంగా చెదరగొట్టాలో డీసీపీ తెలియపరిచారు. అనంతరం డీసీపీ పోలీస్ స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జ్, నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ, నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలో చలివేంద్రాల కేంద్రాలను మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా నేను మేడం పట్టుకోండి మేడం. నేను రానప్పుడు నేను రాదా బాబు వాడదావా బ్రదర్ చెయ్యి చేయడం సురేఖమ్మ గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రేమసాగర్ గారి నాయకత్వం. చల్లటి మినరల్ వాటర్తో చలివేంద్రాలు మంచిర్యాల పట్టణం అలాగే నస్పూర్ పట్టణంలో మొత్తం 9 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. అలాగే లక్షపేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము. అలాగే రేపు జొన్నంబలి మామిడికాయ పచ్చడి దాదాపు మేము కొక్కిరాల రంగరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10 ఏళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 2016 చలివేంద్రాలు చల్లటి మినరల్ వాటర్తో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడినా కూడా మన మంచిర్యాల పట్టణానికి కానీ నస్పూర్ పట్టణానికి కానీ నీటి ఎద్దడి లేకుండా మనం నీళ్ళు అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. గతంలో చూస్తే మనం గోదావరి నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాడలకు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో గుర్తుపట్టి వాడి దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది. జై కాంగ్రెస్. చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చల్లటి మినరల్ వాటర్తో మంచిర్యాల టౌన్లో, నస్పూర్ టౌన్లో అలాగే లక్షపేటలో కూడా చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు మొత్తం 9 చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. మంచిర్యాలలో 6, నస్పూర్లో 3, రేపు లక్ష
చల్లెంలో ఒకటి అంబల్ పంపిణీ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే అంతకుముందు నీటి ఎద్దడి అనేది మనకు పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నా కూడా మంచిర్యాల నస్పూర్ పట్టణాల్లో నీటి ఎద్దడి అనేది విపరీతంగా ఉండేది. మేము గోదావరిలో బోర్వెల్ వేసి అక్కడ నుండి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి వాడవాళ్ళకి కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఎల్లంపల్లి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ మంచిర్యాలలో కానీ ఎక్కడ కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అంబల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. 350 కిలోలతో మామిడికాయ పచ్చడి ప్లస్ ప్రతి ఇక్కడ టౌన్లో నస్పూర్లో కలిపి ఒక 6 అంబల్ సెంటర్స్ కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు మేము ఉన్నంతకాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ అనేది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 22వ తేదీన వరంగల్లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మందమారి బస్టాండ్ నుండి పాలచెట్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంతానికి 45,000 ఉద్యోగాలు ఏమయ్యాయని, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి అయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తున్నారని, మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ వరిధాన్యం కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీలను ఎండపెట్టాడని, జిల్లాలోని రైతు సాగు భూములకు నీటి కష్టాలు తీరలేదని, కరెంటు సరఫరా చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన తెలిపారు. 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. చెన్నూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పడకేసింది. ఒక్కటంటే ₹1 కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి రాలే. గతంలో హామీలు ఇచ్చారు. ఇక్కడ ఇండస్ట్రీ పెడతామన్నారు, లేదు. 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేవు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తామన్నారు, తేలే. మైనింగ్ కళాశాల పెడతామన్నారు, పెట్టలే. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటే 15 లక్షలతోని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు, ₹1,00,000 కూడా ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. మనం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి పూర్తయినా ఇంకా పంచుతలేరు. అదే విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇదే మున్సిపాలిటీలో TUFIDC నిధులు తెచ్చినాం, DMFT నిధులు తెచ్చినాం, SDF నిధులు తెచ్చినాం. గ్రామాలకు కూడా ఆ నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళేదో కొత్తగా నిధులు తెచ్చినట్టు కొబ్బరికాయలు ఓడుతున్నారు తప్ప ఇవాళ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్న ఒక్కటంటే ₹1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ మన నియోజకవర్గానికి తెచ్చింది లేదు. మనం కట్టిన ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరించారు మందవారిలా.
మనం కట్టిన ఫ్లైఓవర్ రామకృష్ణపూర్లో రిబ్బన్ కత్తిరించిర్రు. మనం పెట్టిన సబ్ స్టేషన్ 1,33,00,000 చెన్నూరులో రిబ్బన్ కత్తిరించిర్రు. మనం పెట్టిన మహిళా భవనాలు క్యాన్సల్ చేసిర్రు. మనం పెట్టిన గ్రంథాలయాలు క్యాన్సల్ చేసిర్రు. మనం పెట్టిన ప్రతి పని క్యాన్సల్ చేసి ఇవల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతూ ఉన్నారు. నేను నియోజకవర్గ ప్రజల్ని, సింగరేణి కార్మిక బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యారెంటీలు అన్నారు, సంతకాలు పెట్టిర్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇల్లు కుటుంబాలు తిరిగిర్రు, కంపెనీల ఉద్యోగులతో సహా దించిర్రు, వాళ్ళ మీడియా ఛానల్ పేపర్ వాళ్ళని దించి ఇల్లు తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తలేరు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తా ఉన్నారు? మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నారు. ప్రజల్ని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిర్రు. ఆనాడు మీరు చెప్పింది ఏంది? నియోజకవర్గంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మిరు మా నిరుద్యోగులు. తులం బంగారం ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. 18,000 నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పిస్తామంటే మిమ్మల్ని గెలిపించడే కాకుండా మీ కొడుకును కూడా ఎంపీకి గెలిపించారు. కానీ మీరు సింగరేణి కార్మికులకు కానీ నియోజకవర్గానికి కానీ ఒరగబెట్టింది ఏంది? మీ వ్యాపారాలు, మీ బిజినెస్లు, మీ మంత్రి పదవుల కోసం పైరవీలు తప్ప మొత్తంగా చెన్నూరు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిరు అనేటటువంటి విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రకరకాలుగా దుష్ప్రచారం చేసిరు. ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్నటికి మొన్న పారిపల్లికి సంబంధించిన ఇంకో పిల్లగాడు చచ్చిపోయాడు. ఇసుక క్వారీలు పెరిగినాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక లారీలు పెరిగినాయి. అక్రమ దందా నడుస్తా ఉంది. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిండు, ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడని చెప్పిండు. నేను చెప్పలే. ఆడియో కూడా బయటకు వచ్చింది, మీడియా గ్రూపులలో కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏం జరుగుతూ ఉంది? అభివృద్ధి లేదు, ఇసుక దందా నడుస్తూ ఉంది. పరిశ్రమలు రాలే, మంత్రి పదవి కోసం పైరవీలు నడుస్తూ ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగలే, ఏమీ ఇయ్యలే, వాళ్ళ కొడుకు మాత్రం ఎంపీ పదవి వచ్చింది. అంటే ఆ కుటుంబం బాగుపడ్డది, నియోజకవర్గం ఎండబెట్టబడతా ఉన్నది, అన్ని రంగాల్లో విఫలమవుతా ఉన్నది. మన హయాంలో నెలకో 2 నెలలకు ఒక మంత్రి వచ్చేది, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది, నిధుల వరద వారేది. నియోజకవర్గం చెన్నూరు పేరంటే, మందమరి పేరంటే రాష్ట్రంలో ఎప్పుడు ఛానళ్లలో, పేపర్లలో, అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా చర్చ నడుస్తూ ఉండే. ఇవాళ ఇసిరేయబడ్డట్టు అయిపోయింది, ఊళ్ళకు పోయినట్టు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ప్రజలారా, నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులారా ఆలోచన చేయండి. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. కశ్మీర్లో పర్యాటకులను తీవ్రవాదులు హతమార్చాలని తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐబీ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల చర్యను ఖండించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిండ్రు, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి జొరబడి అక్కడ టూరిస్టులు ఎవరైతే వచ్చిండ్రో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు. ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో 20% మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు. అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని, అందులో మగవాళ్ళని కాల్చేసి చంపడం జరిగింది. అప్పుడే పసుపు పారాని ఆరని ఒక నవవధువు, అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య, పిల్లలు, అలాగే ఎంతోమంది 26 మందిని అమానుషంగా చంపడం జరిగింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆధారాలు లభించినాయి. ఎందుకంటే వాళ్ళు పఖ్తూన్ భాష మాట్లాడినరు. అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం, కాశ్మీర్లో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనల సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది. దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు వచ్చినాయి, ఎవరైనా పర్యాటకులు పోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పడం వల్ల గత 2-3 సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ని మన కాశ్మీర్ సోదరులను వదిలేసేదే లేదు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే అది కూడా ఇదే మాటలు మాట్లాడినరు. కాశ్మీర్లో రక్త పేర్లను మేము అని చెప్పేసి అక్కడ తలలు నరుకుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సింది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాల్సింది. ఇది ఒక రకంగా చూస్తే భద్రతా వైఫల్యమనే చెప్పాలి. తప్పకుండా దేశం అంతా కూడా దీన్ని ముక్త కంఠంతోనే ఖండిస్తుంది. ఇప్పటికైనా శాంతి భద్రతలు అనేటివి నెలకొల్పాలి. ఇంకొకటి ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వం సైనిక ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనేటివి బాగా తగ్గించేసిండ్రు. దాదాపు 1,80,000 మంది ఆర్మీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. అవన్నీ కారణాల వల్ల కూడా భద్రతా వైఫల్యం అనేది ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు ముందు మృతుల కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి కాశ్మీర్ ప్రభుత్వం అయితే ఒక 10 లక్షల వరకు మృతులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిండ్రు. అయితే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి, అలాగే అక్కడ కాశ్మీర్లో భద్రతా ప్రమాణాలు అనేటివి పెంచాలి. అలాగే ఎవరైతే అప్పుడే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.